వెల్కమ్ బ్యాక్ టు స్టడీ గేర్. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. మహేందర్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. మహేందర్ గారు, శౌర్య కన్సల్టెన్సీ సీనియర్ కౌన్సిలర్ రాధా గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి. హలో మేడం, రాధా గారు చెప్పండి. నేను ఈ ఇయర్ బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, 2012 పాస్ అవుట్. ఓకే. సో ఐఎమ్ విల్లింగ్ టు స్టడీ కెనడా. అంటే నా పర్సంటేజ్ 65 ఉంది. ఓకే. సో ఏమైనా ఎంఎస్ కోర్సెస్ చేయాలా లేదా పీజీ డిప్లొమా చేయాలి? మీకు బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయండి? 2 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ నుంచి టూ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారు. యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఏమన్నా ఉన్నాయా? 1 యాక్టివ్ బ్యాక్లాగ్ అండి. ఓకే, అంటే టోటల్లీ 3 ఉన్నాయా అండి? లేదండి, ఫస్ట్ ఇయర్ లో ఒకటి ఉంది, ఓన్లీ 4 లో ఒకటి ఉంది. ఓకే. ఫస్ట్ ఇయర్ ఇట్ ఇస్ క్లియర్ అండ్ 4 ఇట్ కెన్ బి జేఎన్టీయూ ప్రకారం తీసేసుకోవచ్చు, లేదా ఐ కెన్ రైట్ ఇట్. ఓకేనండి. యాక్చువల్గా మీ ప్రొఫైల్ వైజ్ వస్తే మీరు మాస్టర్స్ చేయొచ్చు అండి. మాస్టర్స్ చేయొచ్చు కొన్ని యూనివర్సిటీస్ లో. అంటే మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయకపోయినా వీ హ్యావ్ 50% ఆఫ్ ది యూనివర్సిటీస్ దే యాక్సెప్ట్ యువర్ మార్క్స్ అండ్ స్కోర్స్ అనమాట. దీనికి వచ్చేటప్పటికి మీకు IELTS ఎగ్జామ్ తీసుకోవాల్సి ఉంటుందండి. IELTS లో వచ్చేటప్పటికి మీకు అట్లీస్ట్ 6.5 బ్యాండ్స్ విత్ నో బ్యాండ్ లెస్ దాన్ 6 వస్తే గనక మీకు డైరెక్ట్ గా మాస్టర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని యూనివర్సిటీస్ లో. వేరాజ్ నువ్వు SPP కింద ఇప్పుడు మీకు ఐడియా ఉండే ఉంటది, లైక్ కెనడియన్ వీసా మనం 2 టైప్స్ గా ఫైల్ చేయొచ్చు. వన్ ఈజ్ అండర్ SPP అండ్ అండర్ వన్ ఈజ్ జనరల్. సో మీరు యూనివర్సిటీస్ కనుక ఫైల్ చేస్తే మీరు జనరల్ కేటగిరీలో ఫైల్ చేయాల్సి ఉంటుంది. వేరాజ్ యూ హ్యావ్ టు షో 2 years ఆఫ్ ఫండింగ్స్ అండి, లైక్ అప్రాక్సిమేట్లీ 30 to 35 lakhs మీరు చూపించాలి. అండ్ ఫీ స్ట్రక్చర్ కూడా 7 to 9 lakhs పర్ ఇయర్ ఉంటుంది యావరేజ్ యూనివర్సిటీస్ తీసుకుంటే. అండ్ హైఫై యూనివర్సిటీస్ తీసుకుంటే ఇంకా ఎక్కువే ఉంటుంది. మీకు వచ్చేటప్పటికి లేదు SPP ప్రోగ్రామ్ లో విత్ ఆల్మోస్ట్ గ్యారంటీ అండ్ ష్యూరిటీ ఆఫ్ వీసాకి వెళ్ళాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ SPP కాలేజెస్ అండి. వాటిలో వచ్చేప్పటికి మీ పీజీ డిప్లొమా కోర్స్ వస్తుంది. పీజీ డిప్లొమా ఇన్ ఏ ఫీల్డ్ కావాలంటే ఏ స్పెషలైజేషన్ అంటే ఆ స్పెషలైజేషన్ వస్తుంది. దీనికి ఫీజు వచ్చేప్పటి 6.5 lakhs పర్ ఇయర్ ఉంటుంది. ఇది 1 year ప్రోగ్రామ్ ఉంటుంది, 2 years ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈ 3 ఆప్షన్స్ మీకు అవైలబుల్ గా ఉన్నాయండి. మీకు ఏది నచ్చితే, ఏది ఫీజిబుల్ గా ఉంటే, లైక్ ఏ ప్లేస్ కానివ్వండి, కోర్స్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం మీకు ట్యూషన్ ఫీజు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఏది ఫీజిబుల్ గా ఉంటే డెఫినెట్ గా మీరు అది ట్రై చేయొచ్చు. మీరు వచ్చేటప్పటికి జనవరి ఇంటెక్ ట్రై చేయాలండి, ఎందుకంటే ఇప్పుడు IELTS లేదు కాబట్టి మీకు ఇప్పుడు స్టార్ట్ ప్రిపరేషన్ చేస్తే, లైక్ IELTS కోచింగ్ కానీ ఇప్పుడు ప్రిపేర్ అయితే మీరు జనవరి ఇంటెక్ కి ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఓకే, నల్గొండ నుంచి కాల్ తీసుకుందాం. రాజ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం, నల్గొండ జిల్లా నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి, రాధా గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, నేను లాస్ట్ ఇయర్ MBBS కంప్లీట్ చేశాను మేడం. ఓకే. నేను అబ్రాడ్ లో ఫిక్స్ చేద్దాం ఆలోచనలో ఉన్నానండి. ఓకేనండి. మనకి ఇప్పుడు ఏ కంట్రీ అయితే బాగుంటుంది, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనకు ఫీజ్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా టెస్ట్ కండక్ట్ చేస్తారు, కొంచెం డీటెయిల్స్ తెలుసుకుందామని. మీరు ఏ స్పెషలైజేషన్ చేద్దామంటున్నారండి? ఏంటండి? ఏ స్పెషలైజేషన్ చేద్దాం అనుకుంటున్నారు మాస్టర్స్ లో? జనరల్ మెడిసిన్ లో అండి. ఓకే. యాక్చువల్ గా మెడిసిన్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా అక్కడ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ అయి ఉండాలండి. అంటే మనకి MBBS చదివిన స్టూడెంట్స్ దే కాన్ డైరెక్ట్లీ గో ఫర్ అదర్ కంట్రీస్ అండ్ డూ దర్ మాస్టర్స్ అనమాట. దానికి మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్స్ ఉంటాయండి, దానికి సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది యాక్చువల్ గా. సో మీరు వచ్చేటప్పటికి డైరెక్ట్ గా వెళ్ళిపోవాలి ఇవన్నీ లేకుండా అనుకుంటే పబ్లిక్ హెల్త్ కానివ్వండి, రేడియాలజీ కోర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా డెంటల్స్, నర్సింగ్ ఇటువంటి స్టూడెంట్స్ అయితే వెళ్ళొచ్చు డైరెక్ట్ గా. మీరు హెల్త్ సైన్స్ కోర్స్ కి వెళ్ళాలండి, లేకపోతే రేడియాలజీ కోర్స్ కి వెళ్లాల్సి ఉంటుంది. వేరేజ్ మీరు MDO ఇంకేదైనా స్పెషలైజేషన్ చేయాలనుకుంటే అక్కడ మెడికల్ కౌన్సిల్ లో మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఆ ఎగ్జామ్స్ 2 rounds ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయండి. ఆ ఎగ్జామ్స్ క్లియర్ చేస్తే యూ విల్ హ్యావ్ అన్ ఎలిజిబిలిటీ అనమాట టు స్టడీ మాస్టర్స్ ఇన్ అదర్ కంట్రీస్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ప్రసాద్ గారు నమస్తే అండి. హలో ప్రసాద్ గారు, రాధా గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నేను MBBS అయిపోయిందండి నాది. ఓకే. నేను హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ లోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఓకేనండి. సో 2 years కోర్స్ కావాలి సార్. మాస్టర్స్ ఇన్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్, హెల్త్ మేనేజ్మెంట్ అంటారు కదా, హెల్త్ కేర్ మేనేజ్మెంట్. అవునండి. సో యాక్చువల్ 1.5 years కోర్సే ఉంది, బట్ నాకు 2 years కోర్స్ ఎక్కడ ఇస్తున్నారు, ఏ కంట్రీలో బాగుంటుంది అనుకున్నామని.
ఓకే, మీకు 2 years కోర్స్ కావాలనుకుంటే యూ హ్యావ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ది కంట్రీస్ అండి. ఈవెన్ మీరు ఆస్ట్రేలియా తీసుకుంటే ఆస్ట్రేలియాలో ఉంది, యూఎస్ఏ అనుకుంటే యూఎస్ఏలో ఉంది. ఈ 2 కంట్రీస్ యూ కెన్ కన్సిడర్ అండి.